హాయ్, ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఒకవేళ తక్కువ గ్యాప్ ఇస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక సిజేరియన్ సెక్షన్ అయినా ఒక నార్మల్ డెలివరీ అయినా కొంచెం బాడీ హీల్ అవ్వడానికి టైం ఇవ్వాలి. ఆ టైంలో ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. ఇండియాలో చాలా మిత్స్ ఉంటాయి. ఎగ్ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది, నాన్ వెజ్ తింటే బేబీకి జాండీస్ వస్తుందని. వేరే ఏ కంట్రీలో ఇలాంటి మిత్స్ ఉండవు, మన కంట్రీలోనే ఎక్కువ ఇవన్నీ ఫాలో అవుతాం. వీటి వల్ల ఏంటంటే మదర్ ప్రోటీన్ తినకపోవడం వల్ల ఓన్లీ దొండకాయ, బెండకాయ, కాకరకాయ ఇవే పెట్టడం వల్ల వాళ్ళకి న్యూట్రిషన్ అందక వీక్ అయిపోతున్నారు. సో ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, దాంతో పాటు ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి, ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బర్త్ స్పేసింగ్ అనేది మినిమం 18 months నుంచి 3 years గ్యాప్ ఇవ్వాలి. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే 18 months, సిజేరియన్ అయితే మాత్రం కంపల్సరీ 3 years గ్యాప్ ఇవ్వాలి. ఒకవేళ ఆ గ్యాప్ ఇవ్వకపోతే లెస్ దెన్ 6 months లో ప్రెగ్నెన్సీ వస్తే ప్రీటర్మ్ అయ్యే ఛాన్స్ ఉండడము, మాయ విడిపోవడము, బ్లీడింగ్ అవ్వడము, బేబీ సరిగ్గా వెయిట్ గెయిన్ అవ్వకపోవడము, మదర్ కి చాలా వీక్నెస్ ఉండడము, ప్రీటర్మ్ లేబర్ అంటే 8th month లోనే పెయిన్స్ రావడము, గర్భసంచి మీద కుట్లు పుచ్చుకోవడం అంటే యూట్రైన్ రప్చర్ అంటారు. అలాంటి రిస్క్స్ అన్ని ఉంటాయి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టాప్ దిస్ ప్రాక్టీస్. మెయింటైన్ ఏ హెల్దీ బర్త్ స్పేస్. 3 years గ్యాప్ మినిమం ఇవ్వండి. కాంట్రాసెప్టివ్ అడ్వైస్ డాక్టర్ సలహా తీసుకొని చేసుకోండి. అండ్ ఒకవేళ మెడికల్ టర్మినేషన్ చేసుకోవాలన్నా సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.